వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. ఓం సాయిరామ్. సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను. నా బిడ్డలను నేను ఏ విధంగా కాపాడుతానో ఎవ్వరికీ తెలియదు తల్లి. నేను లేనని అనుకుంటారు, కానీ నేను మీతోనే ఉంటాను. మిమ్మల్ని కంటికి రెప్పలాగా రక్షిస్తూనే ఉంటానని గుర్తించుకోండి. బాబా యొక్క ఆజ్ఞ లేకుండా ఎవరూ కూడా షిరిడి నుండి తమ ప్రాంతాలకు బయలుదేరి వెళ్తే వారికి తప్పకుండా విఘ్నాలను కోరి కోరి ఆహ్వానించిన వారయ్యేవారు. అయితే ఒకసారి బాబా ఆజ్ఞ లభిస్తే మాత్రం వారు క్షణం కూడా షిరిడీలో ఉండలేకపోయేవారు. ఒకవేళ వారు అలాగే ఉండిపోతే వారికి తప్పక విఘ్నాలు ఎదురయ్యేవి. బాబా ఆజ్ఞను కాదని వెళ్ళిన వారు మాత్రం దారిలో అనేక కష్టాలు పాలయ్యేవారు. అలాంటి వారిలో చాలామందిని దొంగలు దోచుకున్నారు. వెళ్లే ముందు తిని వెళ్ళమని బాబా చెప్పినా తమ హడావిడిలో ఖాళీ కడుపుతోనే బయలుదేరే వారికి ట్రైను తప్పిపోయేది. ఆకలితో వారు మలమలా మాడేవారు. పాటిల్ తాత్యాకోతే వారం వారం జరిగే సంత కోసం కోపర్గావ్కు వెళ్ళాలనుకున్నాడు. అందుకని అతను ఏం చేశాడంటే మసీద్కి వచ్చి టంగాను బయటనే నిలబెట్టి బాబాను దర్శించాడు. బాబా అనుజ్ఞ కోసం అన్నట్లుగా అతను బాబా పాదాలకు వందనం చేసి సెలవు అడిగాడు. బాబా తాత్యాలోని తొందరని చూసి కాస్త ఆగవయ్యా బాబు, ఒక్క నిమిషం ఉండు అన్నాడు. సంత విషయం అలా ఉండని తర్వాత వెళ్ళవచ్చులే, కానీ ఇప్పటికి మాత్రం నువ్వు ఊరు వదిలి బయటకు వెళ్ళకు అని చెప్పారు. కానీ తాత్య తొందరపడటం చూసి సరే వెళ్ళు, కానీ శ్యామాను కూడా నీతో పాటు తీసుకువెళ్ళు అన్నారు. శ్యామ అవసరం ఏముంది అని అనుకున్నాడు తాత్య. బాబా సలహాను నిర్లక్ష్యం చేసి సంతకు ఒక్కడే బయలుదేరాడు. ఆ టంగా సావుల్ విహార్ గ్రామానికి షిరిడి 3 కిలోమీటర్లు చేరుకోగానే ఒక్కసారిగా పక్కకు ఉరిగిపోయింది. తాత్య నడుము విరిగినంత పనయింది. తాత్యకు వెంటనే సాయి మాటలు జ్ఞాపకం వచ్చాయి. నేను సాయి మాటలు కనుక విని ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు కదా అని అతను తనకు తాను నిందించుకున్నాడు. మరొకసారి ఇలాగే అతను కొల్లూరు గ్రామానికి వెళ్ళటానికి సిద్ధమై వచ్చాడు. బాబా నుండి స్పష్టంగా అనుమతి రాకపోయినా అతను ప్రయాణమయ్యాడు. అతని టంగా దారిలో ఒక తుమ్మ చెట్టుకు గుద్దుకుంది, విరిగి నేల కూలింది. అలా అతను ప్రమాదానికి లోనయ్యాడు. ఒకసారి ఇలాగే బొంబాయి నుండి ఒక ఆంగ్లేయ పెద్ద మనిషి బాబా దర్శనం కోసం షిరిడి వచ్చాడు. బాబాకు ఇష్టం లేకపోతే ఆయన మసీదు మెట్లెక్కటం, బాబాను తృప్తి తీరా దర్శించటం ఎంత కష్టమో ప్రతి ఒక్కరికి అనుభవమే. ఈ ఆంగ్లేయుడు మసీదు మెట్లు ఎక్కడానికి 3 మార్లు ప్రయత్నించాడు, కానీ విఫల మనోరథుడయ్యాడు. అతను మానసికంగా ఎంతో వ్యధ చెందాడు. అతను మసీదు కింద సభా మంటపంలో ఉండాలన్నదే బాబా సంకల్పం. అతనికిష్టమైతే అతనక్కడే కూర్చుని తన దర్శనం చేసుకోవచ్చని బాబా తలంపు. అంతేకాని అతను పైకి రావటం బాబాకు అస్సలు ఇష్టం లేదు. అందుకని ఆ పెద్ద మనిషి ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలనుకున్నాడు. ఎందుకంటే బాబా రానివ్వటం లేదు కదా. బాబా నుండి సెలవు తీసుకోవటానికి మంటపానికి వచ్చాడు. అదేమిటి, రేపు వెళ్ళవచ్చు కదా, అంత తొందరేమిటి అన్నారు అతనితో బాబా. అక్కడే ఉన్న భక్తులు బాబా అనుమతి లేకుండా వెళ్ళిన వారి కష్ట నష్టాల గురించి అతనికి వివరించారు. అతన్ని వెళ్లకుండా ఆపటానికి ఎంతో ప్రయత్నించారు, కానీ వారి మాటలేమీ అతని పట్టించుకోలేదు. బాబా యొక్క అనుజ్ఞ లేకుండానే అతను ప్రయాణమయ్యాడు. అయితే మార్గంలో అతను టంగా నుండి రోడ్డుపైన బోర్లా పడిపోయాడు. అతను ఆసుపత్రి పాలయ్యాడు. ఆ పెద్ద మనిషి పశ్చాత్తాపంతో వ్యాకులచితుడయ్యాడు, విపత్తుల పాలయ్యాడు. అదే బాబా అవజ్ఞ ప్రాయశ్చితం సుమా. ఇలాగే రహతాలో పేరు పొందిన ఒక పెద్ద మనిషి ఉండేవాడు. అతని పేరు కుశల్ చంద్. బాబా భక్తుడు, ధనవంతుడు, గ్రామానికి నగర్ సేట్. బాబా అంటే అతనికి ఎంతో ప్రేమ. వారు తరచుగా కలుసుకుని ఎంతో ఆనందించేవారు. బాబా తన జీవిత కాలమంతా అతని బాగోగుల గురించి రాత్రింపవలు పట్టించుకునేవారు. బాబా రహతా, నీమ్గావ్ ఈ 2 గ్రామాలను దాటి మరెక్కడికి వెళ్ళలేదు. బాబా కనీసం రైలు బండిని కూడా చూడలేదు. అయినా
రైలు రాకపోకలు వాటి సమయాలు అన్నీ బాబాకు తెలుసు. రైలును సమయానికి పట్టుకోవటానికి భక్తులు చాలా హడావిడి పడతారు. వారు అనుమతి కోసం బాబా వద్దకు రాగానే ఎందుకింత కంగారు మీకు అని బాబా అనేవారు. కానీ బాబా, నేను తొందరగా వెళ్ళకపోతే నాకు రైలు అందదు, నేను బొంబాయి చేరుకోలేను, నా ఉద్యోగం పోతుంది, నా యజమాని ఊరుకోరు అని భక్తులనేవారు. ఇక్కడ మరొక యజమాని ఎవ్వరూ లేరు, వెళ్ళి బాకరీ తినండి, మధ్యాహ్నం భోజనం చేసి అప్పుడు వెళ్ళండి అనేవారు బాబా. బాబా మాటలను కాదనే ధైర్యం ఎవ్వరికుంది? యువకులు, వృద్ధులు, అనుభవజ్ఞులు, వివేకులు అందరూ ఈ సత్యాన్ని అనుభవించిన వారే. బాబా యొక్క ఆదేశాన్ని పాటించిన వారికి రైలు ఎప్పుడూ తప్పేది కాదు. కానీ బాబా మాటలను లెక్క చేయని వారి మాత్రం అనేక కష్టాలు పాలయ్యేవారు. ఇలాంటి అనుభవమే హేమడ్ పంత్కు కూడా ఒకసారి ఎదురయ్యింది. హేమడ్ పంత్ మొదట్లో బాబా మాటలను లక్ష్య పెట్టలేదు. భార్య బిడ్డలతో ఎడ్లబండిలో రైల్వే స్టేషన్కు బయలుదేరాడు. చాలా హడావిడిగా వెళ్ళాడు. బాబా వారిని భోజనం చేసి వెళ్ళమని చెప్పారు. కానీ అతను బాబా యొక్క ఆజ్ఞను పాటించలేదు. రైలును సమయానికి ఎక్కటానికి ఎడ్లబండిని చాలా వేగంగా పరిగెత్తించారు. ఆ వేగానికి బండి చక్రం ఒకటి ఊడిపోయింది. బండి విరగలేదు, ఎవ్వరికీ గాయాలు కాలేదు. అది వారి యొక్క అదృష్టం. ఆలోగా బండి చక్రాన్ని మరలా బిగించారు. మరలా స్టేషన్ వైపు బయలుదేరారు. అయితే వారు స్టేషన్కి చేరేసరికి వారు ఎక్కవలసిన రైలు ఎప్పుడో వెళ్ళిపోయింది. వారు ఒక భోజనశాలలో తినవలసి వచ్చింది. రెండవ రైలు వచ్చేదాకా ఆగవలసి వచ్చింది. ఇక్కడ బాబా యొక్క ఆజ్ఞను హేమడ్ పంత్ కనుక విని ఉంటే ఏ ప్రమాదానికి గురి కావాల్సి వచ్చేది కాదు. అయినా కూడా తన వాళ్లను బాబా ఏ విధంగా కాపాడారో విన్నారు కదా. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. ఓం సాయిరామ్. ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.